New fashion era for lease or sale. For more details, contact 9966116399. హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను స్వప్న. బిగ్ బాస్ 9 స్టార్ట్ అయినాక ఈ 2 వీక్స్ తర్వాత రీతు చౌదరి మీద బయట ఎలిగేషన్స్ అనేవి నడుస్తున్నాయి. గౌతమి గారు రీతు చౌదరి మీద కేసు ఏమైనా ఫైల్ చేశారా లేదా అన్నది మనం డిస్కస్ చేద్దాము. పవన్ గారు, యాక్చువల్గా ఈ ఫస్ట్ టైం అండి, అంటే ఇంతకు ముందు కూడా కొన్ని ఎలిగేషన్స్ చేశారు గౌతమి గారు, చాలా మంది మీద ఎలిగేషన్స్ చేశారు. అసలు ఈ ధర్మ మహేష్ ఎవరు, అసలు ఏ సినిమాలు చేశాడు, ఆయన అంత పెద్ద సెలబ్రిటీనా, అసలు మహేష్ అని అంటే మనకు ఒకరే తెలుసు. సెలబ్రిటీ అని కాదు కానీ ఈ 10 days నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా వీళ్ళది ఒక వీడియో అయితే కంపల్సరీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అంటే ఎవరు అని చెప్పి నేను నిన్న కూర్చుని అసలు ఎవరు ధర్మ మహేష్ అది ఇది అని చెప్పి చూస్తే తను సింధూరం అనే సినిమా చేశాడు, డ్రంకర్ సాయి అని ఒక సినిమా చేశాడు. అవి కూడా ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయాయి అనేది కూడా పెద్దగా ఎవరికి ఐడియా, చాలా చిన్న సినిమాలు. సో ఈవిడ గిస్మత్ మండీకి సంబంధించిన ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. గిస్మత్ మండీ 16th చేసే టైంలో ఆ ఇనాగ్రేషన్కి కిరాక్ సీత మీద కూడా ఈవిడ ఎలిగేషన్ చేస్తున్నారు గౌతమి గారు. అసలు ఆవిడ ఎవరండి, నాకు ఫోన్ చేసి మీరు గిస్మత్ మండి మీరు ఇక్కడ పలానా గౌలిగూడలోనే ఎక్కడో పెడుతున్నారు కదా, సో అది మీరు చేయలేరు, నేనే చేయగలను అని చెప్పి కిరాక్ సీత ఫోన్ చేసిందంట. సో దాంతో ఇవిడికి ఇంకా కిరాక్ లేదు. ఎవరికైనా అంతే కదా, మీరు అన్వాంటెడ్గా మీకు ఎవరన్నా ఫోన్ చేసేవండి మీరు ఆ పని చేయలేరు, మీరు అది ఓపెన్ చేస్తున్నారు కదా, మీకు సెలబ్రిటీ అవసరం, మీకు నేను సెలబ్రిటీని తెచ్చిపెడతానని. ఆవిడ ఎవరండి నాకు చేయడానికి. ఆవిడ కూడా మహేష్, ధర్మ మహేష్ డ్రింకర్ స్థాయిలో చేసి చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది, అసలు అనవసరమైన ఇది కదా ఇది అని చెప్పి చెప్తుంది ఆవిడ. సో ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే తనతోటి డివోర్స్కి తను అప్లై చేసినట్టున్నారు, అండ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ అయింది. ఇట్లా సో మహేష్, ధర్మ మహేష్కి తనకి మధ్య లోపల డైవోర్స్ దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే, నిన్న వీడియో చూసాను నేను వేరే ఛానల్స్లో, లేదండి నేను అసలు వద్దని చెప్పాను, మా అబ్బాయిని చేసుకోవద్దని చెప్పాను, సినిమాలు అని చెప్పి ఇది చేస్తున్నాడు, మావాడి ఇష్టం అని చెప్పి వాళ్ళిద్దరు చేసుకున్నారు, బట్ ఈ అమ్మాయికి ఏం పెద్దగా ఆస్తులు ఉన్నాయి, ఏదో కొంపలు మునిగిపోయినాయి, ಮತ್ತೆ ఆస్తులు దొబ్బేయడానికి ప్లాన్ చేశారు అని అన్నట్టుగా ఈ అమ్మాయి ఎలిగేషన్ చేయటం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చాలా మంది గొడవలు అవుతాయి లేదా డైవర్స్ దాకా కూడా వెళ్తారు, కానీ ఎందుకు వీళ్ళ టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో ఇంతలాగా అన్ని స్క్రీన్స్ లో ఎందుకు అంటే ఆవిడ ప్రూఫ్స్ చూపిస్తుంది. ఇంతకు ముందు ఏదో వర్బల్ గా ఇలా బాగాలేదు, నాతో సరిగా ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనేది చెప్పడం వేరు. ఈవిడ ప్రూఫ్స్ తీసుకొచ్చి సీసీటీవీ ఫుటేజెస్ లో వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న వీడియోస్ కూడా నేను బయట పెడతాను అన్నట్టుగా మాట్లాడటం, లేకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ లోపల సో అని చెప్పి ఇది చేయటం అనేది ధర్మ మహేష్ కానీ ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కానీ కంప్లీట్లీ దీన్ని అపోజ్ చేస్తుంది. వీళ్ళకేం పెద్దగా సంపాదన లేకపోతే ఇంకోటి ఏం లేదు. ఈ అమ్మాయి గౌతమి వాళ్ళ మదర్కి జస్ట్ షీ గెట్స్ ఓన్లీ 1 lakh rupees యాజ్ అ పెన్షన్. 1 lakh మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ మండీస్ మీద ఆవిడ కొంచెం ఒక మహా అయితే ఒక 3-4 crores ఏదో ఇది చేసి ఉండొచ్చు. మేమేం తక్కువ కాదు, మాకు గుడ్ ఎనఫ్ ఉంది, మాకు వాళ్ళ డబ్బులు మేము తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ధర్మ మహేష్ నన్ను పూర్తిగా కంప్లీట్గా నాశనం చేశాడు ఆర్థికంగా నైతికంగా అని చెప్పి ఈ అమ్మాయి ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో కొంతమంది ప్రముఖులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఇద్దరు కలిసి ఉంటే తప్పేంటి, వాళ్ళు వెళ్తే ఇదేంటి, న్యాయస్థానం కూడా చెప్తుంది సెక్షన్ 498 ఏదో ఉంది, ఇద్దరు మనుషులకి ఇష్టమైతే వాళ్ళు పెళ్ళైనా సరే అవ్వకపోయినా సరే డజంట్ మ్యాటర్, ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళు కలిసి ఉండొచ్చు, ప్రాబ్లం ఏంటి. ఇక్కడ ప్రాబ్లం అనేది చట్టాలతోటి కాదు, నైతిక విలువలతో. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే, అంతేగాని చట్టాలు చెప్తున్నారు కదా అని చెప్పి ఎవరు వెళ్ళినా అట్లా ఇది చేస్తే ఇంకా పెళ్లి కాకముందలా ఓకే, ఎట్లా తిరిగినా ఓకే. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎలిగేషన్ చెప్తుంది కూడా వాళ్ళ వైఫే, సో అలాంటప్పుడు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి కదా. అది కన్సిడర్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఈ విషయంలో ఏదైతే గౌతమి చౌదరి చెప్తున్నారో ఈ విషయంలో కూడా ఆవిడ చాలా క్లియర్గా ఉంది. ఆవిడ ఫుటేజ్ చూపించింది కూడా ఎలా చూపెట్టారు అని అంటే, మీరు అసలు ఎందుకు వెళ్ళి ఇప్పుడు ఆ ఫ్లాట్ లోపల అది నా ఫ్లాట్ అని ఆవిడ కంక్లూడ్ చేసింది నేను చూసిన వీడియోలో అయితే.
నా ఫ్లాట్లో వాళ్ళు ఆ అమ్మాయి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, నన్ను రానియట్లేదు. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఆవిడతో మాట్లాడాలని ట్రై చేశాను నేను, బట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆవిడ. ఒకవేళ వస్తే కనుక మనం ఆవిడతోటి మాట్లాడే ప్రయత్నం, ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం కూడా చేద్దాం మనం. తను చెప్పులు, కాస్ట్లీ చెప్పులు నావి అక్కడ ఫ్లాట్లో ఉన్నాయి. దానికోసం నేను తీసుకొని నేను సీసీటీవీ ఫుటేజ్ చూడటానికి వెళ్తే ఇవన్నీ బయటపడ్డాయి. రీతు చౌదరి నా ఫ్లాట్లో ఏం చేస్తుంది ఇప్పుడు ఒక్కసారి అంటే ఓకే, ధర్మ మహేష్ చాలా రక్షకుడు, అమ్మాయికి ఏదో అర్జెంట్ పని ఉంది, లేకపోతే ఈవినింగ్ వెళ్ళింది, లేకపోతే నైట్ ధర్మ మహేష్ తప్ప వేరే వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరు లేరు, ఫోన్ చేసింది వెళ్ళింది, ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే. అస్తమానం అదే పనిగా వెళ్ళటం, ఇది చేయటం అనేది అనుమానం తావిస్తుందా లేదా అని చెప్పి ఆవిడ క్లియర్ కట్గా అడుగుతుంది. ఆవిడ అడగడంలో తప్పేం లేదు. ఇప్పుడు బిగ్ బాస్లో చూసుకున్నా కూడా మనం మొన్నటిదాకా కామనర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ, ఓకే జనరల్గా ఆడియన్స్ కూడా చూసే వాళ్ళకి కూడా కామనర్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అందరి చూపు రీతు చౌదరి మీదే పడింది. సో ఈ వీక్ ఏమైనా నామినేషన్స్ అంటే మెయిన్గా ఓటింగ్స్ మీద తారుమారు అవుతాయండి, తారుమారు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎలిమినేట్ అవ్వకపోయినా కూడా ఓటింగ్స్లో మాత్రం, ఎందుకంటే క్లియర్ కట్ అండి. ఐదర్ గేమ్ బాగా ఆడితే మాకు బయట వాటితో సంబంధం లేదు, అమ్మాయి బిగ్ బాస్ వచ్చిన పర్పస్ ఇది, అమ్మాయి బాగా ఆడుతుంది, ఇది ఓకే. కానీ లోపలికి వెళ్ళి లవ్ స్టోరీలు కుక్ చేస్తుంటే ఏమవుతుందంటే అక్కడ అరే బయట కూడా నువ్వు ఇలాగే ఉన్నావు, లోపల కూడా ఇలాగే ఉన్నావు కదా అని నెగిటివ్ పాయింట్స్ ఆడియన్స్కి వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇట్ ఈజ్ ఆటోమేటిక్, అది ప్రతి హ్యూమన్ బీయింగ్లో అలా అనిపిస్తుంది. ఇప్పుడు బర్నీ గారు లేకపోతే ఇమాన్యులో లేకపోతే సంజనా గారు లాంటి ఆడ గేమ్ లోపల ఎంత ఇదిగా ఆడినా కూడా ఆవిడ మీద ఎంత ఓటింగ్ ఎలా ఉంది. ఇప్పుడు తనుజ ఉంది, తనుజ మీద ఎంత మంచి పాజిటివిటీ ఉంది. అమ్మాయి పర్సనల్స్ మనకు అనవసరం, అమ్మాయి బ్రేకప్ అయిందో లేకపోతే ఉందా, పెళ్ళయిందా లేదా, అసలు ఏం అవసరం లేదు. ఎందుకనంటే షీ షోయింగ్ హర్ క్యారెక్టర్ ఇన్ ద హౌస్, దట్ ఈస్ వెరీ గుడ్, అప్రిషియబుల్. అందరూ అలా ఉండమని కాదు, కానీ ఇలా పోర్ట్రే అవుతే మాత్రం కంప్లీట్గా నకిలీ గేమ్ ఆడుతుంది, ఫాల్స్ గేమ్ ఆడుతుంది రీతు చౌదరి అనేది క్లియర్ కట్గా ఆడియన్కి అర్థమైపోతుంది. ఓకే సార్, సో మీ ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.